చూడు, ఒకటి ఇది వచ్చింది, షేప్ బెల్ట్ ఒకటి అది వచ్చింది. పాట్ ఎట్లా క్లాటా అది మధ్యలో ఇట్లా ఏదో కలర్ షేడ్ లాగా పడింది. దీన్ని ఇక్కడ పెట్టి దీన్నే మడత పెడితే చిన్నగా అవుతుంది కదా, ఓన్లీ క్లాతే మడత పెడుతున్నా. మనకి కాజాపట్టి పెద్దగా ఉండాలి కదా, కాజాపట్టి పెద్దగా ఉండాలి కదా. నిన్న నిమజ్జనానికి వెళ్ళారా? అర్రే విడబెట్టినావు మళ్ళీ ఇది కూర్చో పొద్దున 7:30కి లేచిన, అందుకే సరే ఇది అతికిచ్చినాను అని కొంచెం కింద ఫోనే కనబడుతుంది. అక్క ఒకవేళ కానీ రెడ్డే వేస్తాం, ఏదన్నా ఇప్పుడు షేప్ బెల్ట్లకి 2 రెడ్ వేసానా, లోపల వేరే కలర్ వేసి అది నడుము పట్టికి మధ్యలోకి వేరే కలర్ వేసి హ్యాండ్స్ జాయింట్ మెయిన్ అవసరం ఏదైనా చేయాలి కానీ మాట్లాడకుండా మనకు అంతే కదా. నేను ఎంత కంట్రోల్ చేసుకుంటాను కాదు, ఎక్కడైనా మాట్లాడిస్తుంది. హ్యాండ్స్ జాయింట్ అయిపోయిందా? మాత్రం నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీ అందరూ గుర్తుండాలి కదా, అందుకని నేను సైలెంట్గానే ఉంటా, ఎంతకి గమ్ముగా ఉండదు, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నాకు. అవ్వచ్చు ఇక్కడ కొంచెం గుడ్లలోకి వెళ్ళిపోతుంది కదా, అందుకు ఏం వెయ్యాను ఇంకా. ఇక్కడ దాకుంటే మాత్రం వేయాల్సిందే, ఇది కూడా హ్యాండిల్ అవుతుంది. ఈ 2 పార్ట్స్కి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మెయిన్ క్లాస్ డ్రెస్సెస్కి బాగానే ఉంటుంది, డ్రెస్సెస్కి ఇస్తుంది. పైపింగ్ వర్క్ అన్న అయిపోతే నొప్పి పుడుతుంది. అవునక్క, దీనికి సేమ్ దారం పెట్టుకోవాలి. పైన రెడ్ ఉంది కదా మనకి, అది పెట్టుకుంటే ఇది రెడ్ మీద కదా మనకు పడేది కుట్టు. కేసేదైతేమో ఇలా 1 సైడ్ మడత పెట్టుకొని కుట్టుకుంటా. ఇలా ఇది లోడింగ్ అయిపోతుంది కదా, మడత పెట్టి కుట్టాను. ఇంకా డైరెక్ట్ ఇట్లా మధ్యలో పెట్టేసి ఇలా లాస్ట్ థ్రెడ్ పక్కన రావాలి. పక్కనే దీనికి పట్టిందా?